వెల్కమ్ టు 99 టీవీ. అనిల్ కుమార్ యాదవ్ ఒకప్పుడు మనోడి దూకుడు మామూలుగా ఉండేది కాదు. అసెంబ్లీలో సవాళ్లు విసరడం, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, అబ్బో ఒకటి కాదులే. వైసీపీ హయాంలో జగన్ తర్వాత జగన్ అన్నంతగా రెచ్చిపోయేవాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా దేశంలోనే సీనియర్ లీడర్ అయినటువంటి చంద్రబాబుని కూడా నోటికి ఎంతొస్తే అంత అనేసేవాడు. జగన్ అండ చూసుకొని అప్పటి విపక్ష పార్టీలపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసేవాడు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల్లో ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయాడు. ఇంతకు అనిల్ కుమార్ అడ్రస్ ఎక్కడా? ఎందుకు ఆయన ఇంత సైలెంట్ గా ఉంటున్నారు? అరెస్టు భయమా? చేసిన తప్పులు వెంటాడుతున్నాయా? రెడ్ బుక్ లో అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఉందా? అసలు అనిల్ వైసీపీలో ఉంటారా ఉండరా? అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నోటి దురద గురించి అందరికీ తెలిసిందే. తన స్థాయిని మరిచిపోయి మరీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను దూషించాడు. వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదు. అసెంబ్లీలో ఎంతగా హడావుడి చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో అసెంబ్లీలో అనిల్ తీరు చూసిన వారంతా జగన్ హయాంలో అసెంబ్లీ రౌడీలకు అడ్డాగా మారిపోయిందంటూ విమర్శలు కూడా చేశారు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లు జగన్ హయాంలో చాలా మందే ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా లాంటి నోటి దురుసు నేతల వల్ల వైసీపీకి బూతులు మాట్లాడే పార్టీ అన్న పేరు సైతం వచ్చింది. అయితే ఎవరెన్ని తిట్టినా అప్పట్లో జగన్ మాత్రం అడ్డు చెప్పేవారు కాదు. దీంతో అప్పట్లో వైసీపీ నేతలంతా పోటీపడి మరీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థులను దూషించేవారు. అలాంటి వారిలో ఒకరైన అనిల్ కుమార్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి అధికారం పోయాక పిల్లిలా దాక్కున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్ అడ్రస్ కోసం ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలే వెతుక్కునే పరిస్థితి. ఆయన గతంలో వ్యవహరించిన తీరు కారణంగానే ఇప్పుడు బయటకు రాలేకపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు నోరు లేపినా లోపలేస్తోంది కూటమి సర్కార్. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో చాలామంది నేతలు జగన్కు గుడ్ బై చెప్పేసి బయటకు వెళ్లిపోయారు. కొందరేమో ఏపీ వదిలేసి వెళ్లి హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. జగన్ హయాంలో ఒక వెలుగు వెలిగిన అనిల్ కుమార్ యాదవ్ అయితే ఏమైపోయారో కూడా ఎవరికీ తెలియదు. అసలు తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా చూడడం లేదు. అసలు అనిల్ కుమార్ యాదవ్ పార్టీలో ఉన్నారా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనను పట్టించుకోవడం మానేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం కేసులకు భయపడి రాష్ట్రానికి దూరంగా అనిల్ కుమార్ యాదవ్ ఉండిపోయారంటూ సొంత పార్టీలోనే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. వైసీపీలో నోరున్న నేతల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. జగన్కు అండగా ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే తీరు వేరు. 2019 వైసీపీ అధికారంలోకి రావడంతో అనిల్ కుమార్ యాదవ్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశమిచ్చారు. అయితే తన శాఖ గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడని అనిల్ కుమార్ టీడీపీ, జనసేనలను తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అసెంబ్లీలో అయితే చంద్రబాబు లాంటి సీనియర్ నేతను సైతం చులకన చేసి మాట్లాడారు. నిత్యం వివాదాలు పెట్టుకునేవారు. సొంత పార్టీ నేతలతో సైతం ఆయన గొడవకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఒకే ఒక్క ఓటమితో ఆయన పరిస్థితి నీరుగారిపోయింది. అందుకే రాష్ట్రానికి దూరంగా పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. రెండు 2008లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్. కుటుంబ సభ్యులు గ్రామస్థాయి రాజకీయాలు చేసేవారు. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఆనం బ్రదర్స్ ప్రోత్సాహంతో నెల్లూరు సిటీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో నెల్లూరు సిటీ నియోజకవర్గం 2గా మారింది. ఈ తరుణంలో ఆనం బ్రదర్స్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2009లో పోటీ చేశారు అనిల్ కుమార్. 90 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2024లో మాత్రం నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ హయాంలో ఎంత దూకుడు ప్రదర్శించారో ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోవడంతో అంతే సైలెంట్ అయ్యారు. సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీపై దృష్టి పెట్టడం లేదు. అటు నర్సరావుపేట పార్లమెంటు స్థానం వైపు వెళ్లడం లేదు. నెల్లూరు సిటీ బాధ్యతలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్. అయితే ఇటీవల నెల్లూరు మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ చేసిన అక్రమాలపై విచారణ ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనికి భయపడి అనిల్ కుమార్ యాదవ్ బయటకొచ్చే సాహసం చేయలేకపోతున్నాడన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్పై అనేక ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. విపక్షంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనిల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేసింది. అంతేకాదు, రీసెంట్గా మంత్రి నారాయణ అనిల్ కుమార్ అక్రమాలను వెలికితీస్తున్నారు. ఇలా ఎలా చూసినా చిక్కుల సుడిగుండంలో చిక్కుకున్న అనిల్ కుమార్ ఏ కలుగులో దాక్కున్నా బయటకు లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తనను తాను కాపాడుకోవడం ఎలాగో తెలియక అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో స్థాయి మరిచి ఇష్టారీతిగా తెలుగుదేశం, జనసేన అధినాయకులపై అనిల్ కుమార్ చేసిన అనుచిత విమర్శలు, వ్యాఖ్యల కారణంగా ఆ రెండు పార్టీలలోనూ అవకాశం లేకుండా పోయింది. అన్నీ బాగున్నప్పుడు రాజకీయాలు చేయడం కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా చేయాలి. మరీ ముఖ్యంగా వైసీపీ ఎన్నడూ ఊహించని విధంగా కష్టకాలంలో ఉంది. పైగా దారుణమైన ఓటమిని చవిచూస్తుంది. దాంతో పార్టీని ఒడ్డుకు చేర్చాలి. ఆ విషయంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హవా చలాయించిన వారే కీలక బాధ్యతలు తీసుకోవాలి. కానీ ఆనాడు వైసీపీ 2 విడతలుగా భర్తీ చేసిన మంత్రివర్గంలో దాదాపుగా 40 మందికి పైగా నేతలు మంత్రివర్గ పదవులు అనుభవించారు. వారిలో ఇప్పుడు 80 నుంచి 90% కనిపించడం లేదని అంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ప్రస్థానం, దూకుడు స్వభావం దృష్ట్యా ఆయన జనసేన లేదంటే తెలుగుదేశం పార్టీలలో చేరే అవకాశం లేనట్లే. అనిల్ను చేర్చుకునేందుకు ఆ 2 పార్టీలు కూడా సిద్ధంగా లేవు. ఒకవేళ కేసులతో ఆయన్ను టార్గెట్ చేస్తే గనక బీజేపీ తలుపు తట్టినా తట్టొచ్చన్నది విశ్లేషకుల వాదన. అయితే కూటమిలో మిగతా పక్షాల అంగీకారం లేకుండా బీజేపీ కూడా తీసుకునే అవకాశం లేదు. ఏది ఏమైనా పార్టీ కార్యకలాపాలకు అనిల్ కుమార్ యాదవ్ దూరంగా ఉండటం అంటే ఆలోచించాల్సిన విషయమే. నోరు లేపితే లోపలేస్తారన్న భయమా, లేదంటే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా, లేదా జగన్కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారా అన్నది తేలాల్సి ఉంది.